నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడు నుండి కోట వరకు నెల 19వ తేదీ ఉదయం 6 గంటలకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం. కోట మండల కేంద్రంలోని దళితవాడలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుక. పెళ్లకూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రసభాస. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా వాకాడు నుండి కోట వరకు ఈ నెల 19వ తేదీ ఉదయం 6 గంటలకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరగనున్నట్లు కేవీసీ పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేము దినకర్ బాబు తెలిపారు. ఈ మేరకు కోట పట్టణంలోని బేరాక ఆరాధన మందిరంలో కేవీసీ ప్రెసిడెంట్ వేమ దినకర్, కేవీసీ సంఘం నాయకులు గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ వీచేస్తున్నారని వేము దినకర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆసక్తి గలవారు పాల్గొని దేవుని ఆశీర్వాదం పొందగలరని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు దినకర్ బాబు తెలిపారు. ఆయన వెంట నోవాబాబు, ప్రభాకర్, రత్నం, శ్యామ్ సుందర్ ఉన్నారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల క్రైస్తవ సమాజానికి అంతటికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ సందర్భంగా 10 సంవత్సరాల నుంచి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉంటున్నాం. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి క్రైస్తవుల ఐక్యత, అదేవిధంగా గుడ్ ఫ్రైడే, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి మనం ప్రజలందరికీ తెలియజేయటం కొరకు, అదేవిధముగా మరి సంఘములో జరుగుతున్నటువంటి మరి దాడులు అటువంటి విషయాలు కూడా మనం ఐకమత్యం కలిగి ముందుకు సాగడానికి మరి ఈ యొక్క రన్ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా సామాజికంగా ప్రజలందరి కొరకు, సమాధానం కొరకు, ప్రేమ కలిగి అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి ఈ యొక్క రన్ ఏర్పాటు చేయబడింది. యువకులందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క రన్లో క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతుంటున్నాను. ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు వాకాడు సెయింట్ జేమ్స్ లూథరన్ చర్చ్ వాకాడు ప్రాంగణం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి అది క్రాస్ రోడ్డులో అంతమవుతుంది. కోట క్రాస్ రోడ్లో, వెంకనపాలెం, కోట క్రాస్ రోడ్లో ఇది ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు పాషన్ సునీల్ కుమార్ గారు పాల్గొంటారు. ఆయన కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మరి అందరం కూడా కలిసి ఆయనకి మనల్ని స్వాగతించాలని, మరి రన్లో పాల్గొనాలని ఆయన ఉత్సాహంగా వస్తూ ఉంటున్నారు. కాబట్టి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అందరూ కూడా పాల్గొని ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఉండే ప్రజలకు శుభవార్త. ఈ మాసం 19వ తారీఖున కేవీసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. కాబట్టి 3 మండలాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు, సంఘస్థులు, యువకులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా మరి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొంది దీన్ని జయప్రదంగా చేయాలని ప్రేమతో మీకు ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన సతీమణితో ఈ కార్యక్రమానికి అభినామ సునీల్ కుమార్ గారు రాబోతూ ఉన్నారు. ఆయన మనం సాదరంగా ఆహ్వానించి ఈ రన్లో ఆయన కూడా పాల్పంపులు పొందబోతుండగా మనమందరము కలిసి మరి పునరుద్ధానుడైనటువంటి ప్రభువాన్ని గురించి, అలాగే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు మరణించాడో, ఆయన ఎలా తిరిగి లేచాడో అనేటటువంటి విషయాలను కూడా మరి సమాజానికి కూడా తెలిపేదానికి ఈ యొక్క క్రీస్తు కొరకు పరుగు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుండగా కేవీసీ ద్వారా గత 10 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం మరి అందరం కూడా మనం వాకాడు సెయింట్ జేమ్స్ లూథరన్ చర్చిలో 6 గంటలకు ప్రారంభమవుతుండగా మనం అక్కడందరం కలుసుకుందాం. అక్కడ నుంచి మరి కోట క్రాస్ రోడ్ వరకు కూడా మనము ఉత్సాహంతో, సంతోషంతో మరి పాల్గొంటూ
మరి జయప్రదం చేయవలసిందిగా అందరినీ, అన్ని సంఘాల్లో ఉన్నటువంటి వారిని, సేవకులను, సహోదరులను, సహోదరులను మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. కోట మండల కేంద్రంలోని దళితవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను మీజూర్ చంద్రప్రకాష్, ఇంగిలాల్ అరవింద్, ఎర్రమతి వెంకట ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోట ఎస్ఐ పవన్ కుమార్, ఎంఈఓ మస్తానయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల పట్ల ఉన్న వివక్షను రూపుమాపేందుకు తన జీవితకాలం చేసిన పోరాటం మరువలేనిదని, అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తుందని కొనియాడారు. అనంతరం కోట ఎస్ఐ పవన్ కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్, సుదర్శన, ప్రసాద్, మీజూర్, మధుబాబు, రాకేష్, బబ్లు, ప్రేమ్, వెంకటేష్, నీలేష్, దినేష్, సంతోష్, పుట్టయ్య, మనీష్, తేజ తదితరులు పాల్గొన్నారు. హరిజనవాడ ప్రజలకి, అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి కోట హరిజనవాడ యూత్కి, అదేవిధంగా సభకి ఇచ్చేసినటువంటి జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి మన మస్తాన్ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా స్కూల్ టీచర్స్కి, ఇంకా కుమార్కి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసిన మీ అందరికీ, ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతికి నేను రావడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు అభినవ భారత నిర్మాత, భారత రాజ్యాంగ రూపశిల్పి, దళితుల మెస్సయ్య, కలియుగ దేవుడుతో సమానమైన వ్యక్తి. ఎందుకంటే దేవుడని ఎందుకు కీర్తించానంటే, మనం ఏదన్నా కష్టం వస్తే దాన్ని సహాయం పొందితే దేవుడు గుర్తొస్తాడు, బాధ వేసినా దేవుడే గుర్తొస్తాడు. కానీ ఒక ఊరికి వెలివేయబడి, దూరంగా వదిలేయబడి, అంటరానితనానికి, అస్పృశ్యతకు, అన్ని పదాలకి మనకి ఎవరైనా దేవుడు ఉన్నాడంటే ఆ వ్యక్తిని మనం గౌరవంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ప్రతి ఒక్కరూ కాలరెగలేసుకుని తిరుగుతున్నామంటే దానికి మన దేవుడు మనకిచ్చి, మనకి రాజ్యాంగాన్ని రూపొందించిన ఈ శిల్పి వల్లే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ మనం మత స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛ, కుల నిర్మూలన, అస్పృశ్యత, ఇవన్నీ పదాలన్నిటికీ ఎప్పుడో ఒక 70 సంవత్సరాల క్రితమే ఊహించి మన సమాజం మారాలి, ఆ సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ ఫలాలు అందించాలి అంటే ఖచ్చితంగా మనం ఒక చట్టాన్ని తయారు చేయాలి. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించాలి. ప్రతి పౌరుడు కూడా సమాజంలో తలెత్తుకుని అన్ని అవకాశాలను అనుభవించాలి, గౌరవంగా తిరగాలి అని ముందే ఆ వ్యక్తి ఊహించి భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, మన దేశంలో, ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలను స్టడీ చేసి, గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన బుక్కులన్నీ స్టడీ చేసి, లండన్ యూనివర్సిటీలో అత్యంత చరిత్ర రాసిన వ్యక్తుల యొక్క వాళ్ళ హిస్టరీని తిరగరాసి, ఆ బుక్స్ అన్ని చదివి దానిలో ఉన్న ఆ జ్ఞానాన్ని తను తీసుకుని మనకి ఈ రోజు ఇప్పుడు స్వాతంత్రం వచ్చి మన 75 సంవత్సరాలే అవుతుంది. ఈ 75 ఇంకొక యుగమైనా కూడా భారత రాజ్యాంగాన్ని టచ్ చేయలేనటువంటి విధంగా రూపొందించిన మన అభినవ మేధావి, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఎప్పటికీ రారు, అది జరగదు. ప్రపంచంలోనే గొప్ప మేధావులు వ్యక్తుల్లో ఫస్ట్ ప్లేస్ ఆక్రమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి రాసి పెట్టుకోండి. ప్రపంచంలో ఒక వ్యక్తికి ప్రపంచం మొత్తం విగ్రహాలు ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ప్రపంచంలో నువ్వు ఏ పార్లమెంట్కైనా వెళ్ళు, ఏ పార్లమెంట్కి వెళ్ళినా సరే ఒక వ్యక్తి విగ్రహం ఉందంటే ప్రపంచ దేశంలో ఏ వ్యక్తి, అమెరికా వెళ్ళు, బ్రిటన్ వెళ్ళు, ఇండియా వెళ్ళు, ఎక్కడికైనా అభివృద్ధిని ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ పార్లమెంట్ లో ఖచ్చితంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అది చాలా మంది ఇక్కడ తెలియదు. ప్రపంచ మేధావుల్లో ఫస్ట్ ప్లేస్ ఆక్రమించిన వ్యక్తి, దాన్ని గర్వంగా చెప్పుకోవాలి. ఆయన ఎక్కడో యూనివర్సిటీలో ఎక్కడో గొప్ప గొప్ప ఏరియా నుంచి రాలేదు, ఇక్కడే పుట్టాడు, మన వాడల్లోనే పెరిగాడు, కష్టపడ్డాడు, జ్ఞానాన్ని సంపాదించాడు, దాన్నే పెట్టుబడిగా మార్చారు. ఈ రోజు ప్రపంచంలో వేరే రాష్ట్రాలు ఎవరైనా సరే ఒక వ్యక్తి బొమ్మ పెట్టాలి, ఒక శిల్పాన్ని పెట్టాలంటే 125, 150, 500 అడుగులు కూడా వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు అంటే
అది అంబేద్కర్ గారు సాధించిన ఘనత. ఆయన నేర్చుకున్న జ్ఞానం మనందరం కూడా ఆ జ్ఞానాన్ని అనుభవించాలా. ప్రతి ఒక్కరూ ఆ జ్ఞానాన్ని మనం సంపాదించి ఆయన అడుగుజాలల్లో ఉండి ఆయన ఏదైతే ఈ దేశానికి స్వేచ్ఛ సమానత్వం అన్ని కుల వివక్షత ఉండకూడదని ఆశించాడో అవన్నీ మనం అందించాలా. ప్రతి ఒక్కరూ కూడా దానికి మనం పాటుపడాలా. ఈ రోజు 134వ జయంతి అంతేనా? మన భారత కోట ఎస్ఐ గారికి మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు సుదర్శనమ్మకు వాళ్ళ హస్బెండ్కి ఇక్కడికి విచ్చేసిన కమిటీ సభ్యులకు గ్రామస్తులకు అందరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. చాలా సంతోషకరంగా ఉంది. ఈ విగ్రహం పెట్టిన 3 సంవత్సరాల నుంచి కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఒకరి తర్వాత ఒకరు కాకుండా లాస్ట్ ఇయర్ చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సంవత్సరం కమిటీ పిల్లలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల్లో ఇంత అంబేద్కర్ మీద అభిమానం ఉందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరి కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే అంబేద్కర్ గారి గురించి చాలా క్షుణ్ణంగా మన ఎస్ఐ గారు చెప్పేశారు. ప్రతి విషయం కూడా గొప్ప ముఖ్యాంశాలు అన్నీ కూడా చెప్పారు. మేమందరం కూడా అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం చదువుకొని ఈరోజు ఎంఈఓ స్టేజ్కి వచ్చామంటే ఆయన భిక్ష అనుకోవాలి. ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే మాట వాడకపోతే నేను కూడా అసలు చదువుకోలేము. ప్రతిదీ మనకు ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చారు, దానికి సీట్ రావాలన్నా అప్పుడు ఆ రోజు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి చదువుకోగలిగాం. లేదంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం అనమాట. అదేవిధంగా మీరందరూ కూడా అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ఊరికి ఫంక్షన్సే కాకుండా అంబేద్కర్ గురించి చరిత్ర చదవండి, మీ పిల్లలను కూడా చదివించండి. అంబేద్కర్ చరిత్ర తెలుసుకొని ఆయన ఏం చెప్పాడు, ఏ విధంగా బతకాలని చెప్పాడు, ఆత్మాభిమానం ఉండాలి, బాగా చదువుకోవాలి, అందరితో సమాన జ్ఞానాన్ని సంపాదించాలని చెప్పాడు ఆయన. కాబట్టి మీరైనా మీరు మీ పిల్లల చేత కూడా అంబేద్కర్ యొక్క చరిత్ర అసలు ఆయన ఏం చేశారని చదివించండి. ఇప్పటిదాకా మనకు తెలియదు, ప్రపంచానికి తెలిసినంత వరకు కూడా మనకు తెలియదు. ప్రపంచ మేధం ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వాళ్ళు తెలియజేశారు. అప్పటిదాకా మన వాళ్ళు కూడా ఆ విషయం కూడా బయట పెట్టలేదన్నమాట. అంత ప్రపంచ మేధావి ఎన్నో కష్టాలు పడ్డాడు. చదువుకోవడానికి కూడా అందరి పిల్లలతో సమానంగా లేకుండా దూరంగా కూర్చోబెట్టారు, అంటరాని వాడు అని. చదువుకోవడానికి ఫీజు ఖర్చులు లేవు. స్కాలర్షిప్ల సహాయంతో ఆయన చదువుకున్నాడు. మన చదువులు ఎంతవరకు అంటే ఆంధ్ర రాష్ట్రం కూడా దాట్లా. ఆయన అమెరికా లండన్కి వెళ్ళి అక్కడ స్కాలర్షిప్లు తీసుకొని చదువుకొని మన యొక్క భారతదేశం ఒక ఖ్యాతిని పెంచాడు ఆయన. మన సార్ చెప్పాడు, ఇప్పుడే చెప్పాడు, 8 సంవత్సరాల పిహెచ్డీని 2.5 సంవత్సరాలను ఆయన పూర్తి చేశాడని. ఎలా చేశాడంటే రాత్రింబగలు చదివేవాడు, రోజుకు 18 గంటలు చదివేవాడు. ఇంకేం లేదు, ఆహారం తీసుకోవడం చదవడమే, ఇంక వేరే ఇదే లేకపోతే ఆ విధంగా చేయగలుగుతుంది. అర్థం చేసుకుని 8 సంవత్సరాలు చదువు 2 సంవత్సరాలు పూర్తి చేయాలంటే సామాన్య విషయమా? కాదు. 3 సంవత్సరాల డిగ్రీలో మనం 4 సంవత్సరాలు చదువుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో అంత జ్ఞాన కాంక్ష అన్నమాట, జ్ఞానం సంపాదించాలి. కాబట్టి ఈ రోజు కూడా ప్రభుత్వం కూడా మీకు అందరికి కూడా అన్ని కూడా సహకారం చేస్తుంది. చదువుకోవడానికి ఫీజులు రద్దు చేస్తుంది, మీకు బుక్స్ ఫ్రీగా ఇస్తుంది, నోట్స్ ఫ్రీగా ఇస్తుంది, షూస్ ఫ్రీగా ఇస్తుంది, అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా మనం చదువుకోవడమే. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రసభాస సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వంలో పెన్షన్లు టీడీపీ మద్దతుదారులకు, టీడీపీ కార్యకర్తలకు రద్దు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు పెన్షన్లను తొలగించారని వైఎస్ఆర్సీపీ నాయకులు పరస్పర ఆరోపణ చేసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులపై, రెవెన్యూ సమస్యలపై కలిసికట్టుగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు గలం విప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో అవకతవకలపై ఎంపీపీ శేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీఓ, ఎంపీడీఓ నోరెత్తకపోవడం పెళ్లకూరు మండల ప్రజల్ని నిరాశకు గురిచేసింది. కొన్ని గ్రామాల్లో సైతం సర్పంచులకు కూడా తెలియకుండా ఎన్ఆర్ఈజీఎస్ పనులు జరగడం, వాటిలో మరల అవకతవకలు ఉండడంతో సర్పంచులు, ఏపీఓ మధ్య వాగ్వివాదం సంఘటన చోటు చేసుకున్నాయి. అందరం పరిస్థితి చేస్తారు. జేసీ గారు మొహాలు చేస్తారు. ఒక ఎంపీగా 10 మాటలు నోషన్ కాదా మార్చుకోవాలి మీ ఆఫీస్ గారికి ఎందుకు సార్ అడిగితే ఏం పేరు అన్నాడు. పేరు చెప్పిన అప్పుడే ఆఫీస్ ఫోన్ చేసి ఇప్పుడు బాలాజీ చేసి బుద్ధులేదో 10 మాటలు చెప్పినా ఒకసారి చెప్పినావా అడిగింది. సార్ నువ్వు ఆఫీస్కి రాను 10 నిమిషాలు పని అయిపోయింది కూడా తీసుకోండి. మీరు ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తే కదా ఖాతా ఉండేది. 3 రోజుల తర్వాత మనుషుల ఖాతా కిందకి వచ్చేస్తుంది. 100 ఏళ్ళ ముందు కూడా మామూలు ఖాతా
అక్కడ తిరిగింది జాయింట్ కలెక్టర్ గారు ఆడకపోతే జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోలేదు. కిందోళ్ళు మీరు ఎంఆర్ఓ దగ్గరికి పోమంటారు. 7 ఎంఆర్ఓ మాకు సంబంధం లేదు. జాయింట్ కలెక్టర్ మీరు 9 సంవత్సరాలుగా వాడు తిరిగి 6 చెట్టులో రోజు ఎవరు చేస్తున్నారు కదా సర్పంచ్ మాట చెప్పి మీరే చేసుకోండి. మరి అంత వాల్యూ లేకపోతే సర్పంచ్ ఇప్పుడు మేము వరకు చేస్తున్నాం మండల ప్రెసిడెంట్ కూడా ఏ సర్పంచ్ తీర్మానం ముందు తీసుకుంటామా? ముందు తీర్మానం తీసుకురాము వాళ్ళు పని చేయమను. ఉండేది 4 నెలలు 7 నెలలు ఉంటారు. మరి అంత వాల్యూ లేకుండా ప్రజాప్రతినిధులకు వాల్యూ లేకుండా నువ్వు పీడియేషన్ దగ్గర పని చేపిస్తావా సార్? పీడియేషన్ పని నేను పోతున్నాను పీడి పెట్టి కొట్టుబడేటప్పుడు మరి నీకు లేదరా మేము రెవెన్యూ చూసుకుంటాను మాట చెప్పి చూసుకోవచ్చు కదా. అంత గౌరవం లేకపోతే సర్పంచులకి కాదు. నువ్వు ఫస్ట్ తీర్మానం తీసుకున్నా అంటే వాడు పోతాడు అలాంటి పలాపాలు చెప్పి రక్తం అడగాడు సమస్యలు ఇప్పుడు 10 లక్షల వరకు 20 లక్షల వరకు వెళ్ళినప్పుడు 30,000 వరకు కొట్టు పడతారా? అవును వాళ్ళ గౌరవం ఉండాలి కదా. ఏమన్నా పుట్టు కొడతాం అడిగితే అన్నాడు ఈడేం సర్పంచ్ ఊళ్ళో పోవాలి వస్తుంది. నూట 92 లక్షలు శాంక్షన్ చేసి వచ్చిన కేంద్ర మన పెడగూరు మా ఊళ్ళో ఆరాశ్రమాల్లో ఫోన్ చేసి నువ్వు పెళ్ళకోసం 192 లక్షలు నువ్వు ఎమ్మెల్యే ఎన్నికలు చెప్పేదా ఒక భీమవరంలోనే మీ పార్టీ వాళ్ళకి మాకు ఓటు కూడా పడదు 11 పెన్షన్ ఇప్పించిన పెరిగే మానవత జగన్ గవర్నమెంట్ లో పార్టీలు ఖచ్చితంగా చేసినట్టు ఏ గవర్నమెంట్ చూస్తూ నువ్వు చేయలేదు కూడా అది అధికారులుగా తెలుసు. అధికారులు ఎవరు పలానా మా పార్టీ కాదు ఒక నెల మా పార్టీ కాదు చెప్పింది లేదు. ఇప్పుడు మీరు చెప్పారు నేను చెప్పాలా ఇప్పుడు ఆ గవర్నమెంట్ 2 ఏళ్ళు పనిచేసింది కదా నువ్వు కూడా పనిచేసుకోవాలి. 80,000 చెప్పినా తీసుకున్న పెన్షన్ తర్వాత 190 పోతే 190 తీసుకొచ్చిన అది కాదు ఏ గవర్నమెంట్ పోయినా సరే ఆ గవర్నమెంట్ పార్టీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఓట్లు ఉన్న కారణం అదే. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని ప్రాథమిక పాఠశాలలో బాలింతల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయుడుపేట సిడిపిఓ ఉమామహేశ్వరి, సూపర్వైజర్ సాయి ప్రియ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలింతలకు తగు పోషక విలువలున్న ఆహారపు అలవాట్లు కలిగి ఉండి శిశువు ఆరోగ్యంగా జన్మించే విధంగా అలాగే శిశువు ఆరోగ్యంగా పెరిగే విధంగా బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగిందని వారు తెలియజేశారు. చిన్నపిల్లలకి వాళ్ళకి బరువు పెరగడానికి అలాగే తెలివి పెరగడానికి అర్థమైందా రావడానికి నూనె పదార్థాలు. అందుకే ఒక బిడ్డను మనం గనక 6 నెలల పాటు తల్లిపాలే ఇచ్చి ఇంకా ఏమీ ఇవ్వకుండా 7వ నెల 2 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లిపాలు ఇవ్వచ్చు, అదనపు ఆహారం కూడా ఇవ్వాలి. అది తినమని మనం పిల్లలకు చెప్పాలి. సి విటమిన్ పుల్లటి పండ్లు ఉంటాయి కదా ఆరెంజ్ కానీ కలిపి పిల్లలకి ఇవ్వాలి. అలాగే పాలు రోజుకు 100 ml ఇమ్మని చెప్తున్నాం. ప్రతిరోజు ఒక గుడ్డు తినిపించమని చెప్పి పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. విటమిన్లు ఖనిజాలు మనకు అక్కడ మినరల్స్ అని చెప్పి చెప్పారు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే కనుక
వరకు గ్రామ గ్రామంలో ప్రతి గర్భవతులకి, బాలింతలకి, పిల్లల తల్లులకి ఈ పోషణ పక్వాడా కార్యక్రమం గురించి తెలియజేయమని చెప్పారు. ఇంతకు ముందు మేడం చెప్పారు, పోషణ అంటే పెద్దమ్మ కూడా చెప్పారు, పోషక విలువలు కలిగిన ఆహారం. పక్వాడా అంటే 15 రోజుల పాటు మనం అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే 1000 రోజులు అని చెప్పి మేము అవగాహన కలిగిస్తున్నాం. ఈ 1000 రోజులు ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచి బిడ్డకి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు. గర్భవతి అంటే మనకి 9 నెలలు కదమ్మా, 270 రోజులు. బిడ్డకి 2 సంవత్సరాలు అంటే 1 సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. మళ్ళా ఇంకొక సంవత్సరం 365 రోజులు. 365 ఒక 365 రోజులు ఎంత? 730. గర్భవతి ఒక 9 నెలలు అనుకుంటే 270 రోజులు. 730 ఒక 270 కలిపితే 1000 రోజులు. అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె తీసుకునే ఆహారము బ్యాలెన్స్డ్ డైట్, అంటే మనకి అన్ని ఉన్న ఆహారం ఆమె తీసుకోవాలి. ఒక రోజు తీసుకుంటే ఆమె ఆహారము అందులో కార్బోహైడ్రేట్లు ఉండాలా, ప్రోటీన్స్ మాంసకృతులు ఉండాలా, కొవ్వు పదార్థాలు ఉండాలా, విటమిన్లు ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని తీసుకోవాలి. అర్థమైందా? అట్లాగే మనం మినరల్స్ అని చెప్పి చెప్తున్నాం. ఈ మినరల్స్ కూడా ఏమని చెప్తున్నామంటే ఐరన్ ఉండాలి ఖచ్చితంగా. ఐరన్ తక్కువైతే హెచ్బి తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ బాగా ఉండాలంటే ఐరన్ ఎక్కువ, ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. హెచ్బి తగ్గే కొద్దీ ఆమెకి ఏమవుతుంది? ఆ రక్తహీనత వల్ల నీరస పడిపోతుంది. కాన్పు అయ్యేటప్పుడు ఆమెకి కష్టతరం అవుతుంది, కాన్పు కూడా. కాబట్టి ఆమెకి ఏం చెప్తున్నాం మేము, సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంకొకటి, గర్భం దాల్చిన తర్వాత ఆమె 3 కేజీల బరువుతో కలిగిన బిడ్డను ప్రసవిస్తేనే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మంచి మార్కులు రాబడే ముద్రను ఈ సంవత్సరం విద్యార్థులు చెరిపివేశారని మంత్రి లోకేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ మేనేజ్మెంట్లో చదివి ఇంటర్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థుల్ని ఆయన అభినందించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 52 మంది టాపర్లకు ల్యాప్టాప్లు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీతో కలిసి కూర్చోవడం నా అదృష్టం. నేనెప్పుడు చదువులో టాపర్ను కాను. మీరంతా టాపర్లు. టాపర్ అవ్వాలన్న ఆలోచన కూడా నాకెప్పుడు రాలేదు. ఈ షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి కోట పట్టణంలోని ఏవీకేఆర్ బాలుర హైస్కూల్ ప్లస్ విద్యార్థిని ఎంపికైంది. నిరుపేద కుటుంబానికి చెందిన శివాని అనే విద్యార్థిని ఎంపీసీ గ్రూప్ నందు 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను ఇంతటి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న అధ్యాపకులు నారా లోకేష్ అభినందన తెలిపారు. In intermediate pass percentage this year. Sir, we have 52 toppers from 5 managements, government junior colleges, APRJC, Model School, High School Plus and KGBVs who have gathered today. These toppers belong to MPC, BIPC, CEC, HEC, MEC and vocational streams. Particularly, sir, of the 52 toppers, 43 toppers are girls and 9 boys are there, sir. Their parents have also accompanied them to interact with you and to participate in this felicitation program. I request Honorable Minister, sir, to give his opening remarks with regard to the program. పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది. మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈరోజు మీరందరూ ఒక అచీవర్స్. మీ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని
ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలో అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 10th 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నింగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి MBA చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళు అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మంచిది ఎలా తెలియజేయాలి. ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇది ఎట్లా మిస్ అయ్యామని మేము చర్చించాం. పి కీర్తన, వై శివాని, నెక్స్ట్ బి హరణి, బి హరణి, తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జపాన్ కంపెనీ మేడం షా కార్పొరేషన్ కంపెనీతో ఉన్నటువంటి అవగాహన ఒప్పందం ప్రకారం కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనకూరు ప్లాంట్ ఎండీ వాగ్వే మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి సంబంధించిన ప్రాజెక్టు తమకు వచ్చినట్టు తెలిపారు. రాబో 10 సంవత్సరాల్లో తయారు ఉత్పత్తి ఉందని తెలియజేశారు. ఎలక్ట్రికల్కు సంబంధించి విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2025 సంవత్సరంలో మెకానికల్ ఎలక్ట్రికల్ చదువుతున్న విద్యార్థులకు తమ కంపెనీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, కళాశాల ప్రాంగణ ఎన్నికల అధికారి డాక్టర్ గిచందర్, హెచ్ఓడీలు విద్యార్థులు పాల్గొన్నారు. Improve the society by the electricity more than 120 years ago in Japan. So that spirit is still continuing to all over meeting group in the world. So our mission is to make the society better through the electricity. So that is the very clear mission to Made in Japan and Made in T&D India. So we are manufacturing the power transformer in India, and it is just an electrical
heavy electrical equipment itself. At the end, we are not making only transformer, but we believe we are making the bright future of the country of India. That is the most important our mission. So, in order to make the better society, better life, better country, will take long time. We don't need to make it in one day. So the continuity is quite important. So maybe the learning is the same. Every day you study one page, accumulate your knowledge, then in one day you will have the good knowledge in that areas. That kind of the idea is in the same for working or the mission which we want to achieve. We cannot make it one day. So we need to be sometimes patient, and sometimes we will have harsh things. But we try to overcome that situation because we have a mission, we have a dream. That kind of the people gathering in our company. So if you just want to make money, maybe you don't need to choose ours. If you have same feeling that you want to contribute to improve the country of India, the state of Andhra Pradesh, or the nearby our company area, so please come to join us. So let's work hard together to make our mission for the bright future. Thank you very much. మరో 20 రోజుల్లో శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మరమ్మతులు ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుండి స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను పునః ప్రారంభిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మాజీ మంత్రి బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో స్కిల్ డెవలప్మెంట్ సహాయంతో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి ఉద్యోగాల కల్పనతో యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించాలన్న తపనతో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దృష్టి సారిస్తున్నారని తెలిపారు. తరచూ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో కొత్త పరిశ్రమల కోసం భూముల పరిశీలన సాగిస్తూ ఎప్పటికప్పుడు యువతకు జాబ్ మేళ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని సూచిస్తున్నట్టు తెలిపారు. త్వరలో జిల్లా స్థాయి జాబ్ మేళ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి ఉన్నారు. అట్లాగే బయట బ్యానర్స్ ఫ్లెక్సీస్ పెట్టడం ఏ రూమ్ లో ఏ కంపెనీ ఉంది అనేది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వారిలో ప్రత్యేక కాబట్టి ఇక్కడ చిన్న ఉద్యోగం ప్రతి ఒక్కరు మెగా జాబ్ మేళలో సుమారుగా గౌరవ మనకి స్థానిక శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారి సహకారంతో మన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో సుమారుగా 30 పైచిలుక ఎంఎన్సీ కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడ పిలిపించి ఈ మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. రోజంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సపరేట్ కౌంటర్స్, రిజిస్ట్రేషన్ డెస్క్స్, అదేవిధంగా ఇంక్లూడింగ్ లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము. ఇప్పటికే మార్నింగ్ 8 నుంచి 1100 పైగా రిజిస్ట్రేషన్స్ కూడా నమోదైనవి. వీళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఈరోజే ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి
ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాని నిర్వహించమని గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ మెగా జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలామందికి కల్పించింది. మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తిరుపతి జిల్లాలో మనకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. శ్రీ సిటీ, మాంబట్టు, అదేవిధంగా నాయుడుపేట సెజ్, అదేవిధంగా VCIC, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఇట్లా అనేకమైనటువంటి మనకి ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడి ఈ మెగా జాబ్ మేళకి వాళ్ళకు కావాల్సినటువంటి యువతనందరినీ కూడా టైఅప్ చేసి ఒకవేళ వాళ్ళకు ఆ డిమాండ్ సప్లై మిస్మ్యాచ్, స్కిల్ ఏదన్నా మిస్మ్యాచ్ ఉంటే ఆ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది కూడా టైప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే జీవో కూడా వచ్చింది మనకి. రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్స్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్టార్ట్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా మన జిల్లాకి వచ్చిన అవకాశం ఏంటంటే మన తిరుపతి జిల్లా ఈ సౌత్ కోస్టల్లో అండ్ రాయలసీమ డిస్ట్రిక్ట్కి ఒక స్పోక్ సెంటర్గా ఉంటుంది. హబ్ వచ్చేసి అమరావతిలో ఉంటుంది. దీన్ని కూడా IIT తిరుపతి వారి కోఆర్డినేషన్తో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఆదాని, అదేవిధంగా నవయుగ ప్లస్ అమర్ రాజా వాళ్ళు ఇండస్ట్రీ పార్ట్నర్స్గా చేసుకుంటూ మిగతా ఇండస్ట్రీస్ చేసుకుంటూ టాటా వారి సౌజన్యంతో మనం రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో ఎన్నో రకరకాలుగా మనం ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ప్లాన్ చేసుకుంటున్నాము. ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం, దాంట్లో భాగంగానే స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేసి వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ మెగా జాబ్ మేళా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మనకి ఏదైతే లోకల్లో ఇక్కడ ఎక్కువ యువత ఉన్నారో వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా కూడా కంపెనీస్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఉంటే ఎక్కువగా అట్రిషన్ అంటే మానేయటం అనేది ఉండదు. ఇక్కడ వాళ్ళు లోకల్గా పనిచేసుకుంటేనే వాళ్ళకి కూడా ఇండస్ట్రీస్ కూడా కంఫర్టబుల్ ఉంది. సో దాన్ని కూడా మనము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్ చాలా వరకు వాళ్ళు కూడా అబ్లైజ్ అవుతున్నారు. మరొకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు దాన్నే ఇన్సిస్ట్ చేశారు, రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మరొకసారి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా మనము ఆ విధంగా ఆలోచన చేయమని కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు నుండి కోట వరకు నెల 19వ తేదీ ఉదయం 6 గంటలకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం. కోట మండల కేంద్రంలోని దళితవాడలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుక. పెళ్లకూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రసభాస. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.